కానీ ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ఐడియా చాలా గొప్పది సార్. చాలా గొప్పదా? గొప్పదా? ఆ రోజు ఆయన తీసుకున్నది నాన్ అలైన్మెంట్ చాలా గొప్పది. హ్మ్. ఈ రోజు నరేంద్ర మోదీ గారు మల్టిపుల్ అలైన్మెంట్ హ్మ్. అన్ని దేశాలతోని షేక్ హ్యాండ్స్. అవును. ఇది చాలా గొప్పది. ఇది ఇది గొప్పది. చాలా సార్ భారతదేశ ప్రధాన మంత్రులు చాలా మంది చాలా గ్రేట్ దూరదృష్టి, చాలా దూరదృష్టి ముందు చూపు. భారత తొలి ప్రధానమంత్రి నెహ్రూ గారు. ఆ! తర్వాత యుగోస్లోవియా ప్రధానమంత్రి, ఇండోనేషియా ప్రధానమంత్రి సుకర్తో, తర్వాత ఈజిప్ట్ అధ్యక్షుడు ముబారక్, తర్వాత ఇట్లా ఈ శ్రీలంక అధ్యక్షుడు, తర్వాత రాబర్ట్ ముగాబే జింబాబ్వే అధ్యక్షుడు. ఈళ్ళంతా ఆలోచించి ఆహా! మనము లీనం అంటే కలిసిపోవడం దినేష్. లీనానికి వ్యతిరేక పదమే అలీనము. ఎవరిలో కలవకుండా ఉండడం. ఎట్లా ఎవరిలో ఎందుకు గలవరు? ఇప్పుడు మనము అమెరికా వైపు ఎళితే రష్యాకు కోపం. మనము సోషలిస్టు, కమ్యూనిస్టు విధానం వైపు ఎళ్తే అమెరికాకు కోపం. ఒకవేళ మనం ఇప్పుడిప్పుడే స్వాతంత్రాన్ని సంపాదించుకొని, మన దేశాలను, మన దేశ జనాభాను ఆర్థికంగా, సామాజికంగా, వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా తర్వాత వ్యావసాయకంగా అభివృద్ధి చేసుకునే క్రమంలో రాజ్యాంగాలను రాసుకొని, ఇప్పుడిప్పుడే పాలనా ప్రతిఫలాలు మన దేశ ప్రజలకు రుచి చూపిస్తున్న తరుణం ఇది. ఈ తరుణంలో మనము అమెరికా వైపు పెట్టుబడిదారీ విధానాన్ని కూటమిలో చేరితే, రష్యాతోని అవసరమైతే రష్యా మనకు ఆ సాయం చేయడానికి నిరాకరిస్తది. అలా అని, అలా అని పోనీ రష్యా కూటమిలో చేరితే, అమెరికా దగ్గర మనకు అవసరమైనటువంటి ఎలిమెంట్, ఒక సాధనం ఉంటే, మీరు రష్యా వర్గం గదా! మేమెందుకిస్తామని అమెరికా రిఫ్యూజ్ చేస్తది. కాబట్టి వీళ్ళిద్దరికీ మంచిగా ఉంటూ, మనము స్వతంత్రమైన, తటస్థమైన విధానాన్ని అనుసరిద్దాం. న్యూట్రల్ పాలిసీ. నాన్ అలైన్మెంట్ దాన్నే అలైన్‌మెంట్ అంటే కలిసిపోవడము ఇంగ్లీష్ పదానికి. నాన్ అలైన్డ్ కలిసిపోవడానికి వ్యతిరేకమైన నేనెవరిలో కలవము. వి ఆర్ ఇన్ న్యూట్రల్ వే. వి ఆర్ ఇన్ తటస్థ విధానము. మేము అటు అవసరమైనప్పుడు క్యాపిటలిస్టిక్ విధానంతోని సాయం తీసుకుంటాం. ఇటు అవసరమైనప్పుడు సోషలిస్ట్, కమ్యూనిస్టు రష్యా కూటమితోని సాయం తీసుకుంటాం.